హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వతంత్ర ద్వీప దేశమైన తైవాన్పై చైనా దాడులకు సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. చైనా వ్యతిరేకగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పదవి చేపట్టడానికి ఇంకా 75 రోజుల సమయం ఉంది. ఈలోగా తైవాన్పై చైనా దాడులు చేసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవైపు యుక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు సాయంగా ఉత్తర కొరియా సైన్యం బరిలోకి దిగింది. మరోవైపు పశ్చిమాసియాలో హెజ్బుల్లా, హమాస్, ఇరాన్లతో ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. ఇంకోవైపు అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టి వీటిపై నెలకొనడం వల్ల ఇదే అదునుగా చేసుకుని స్వతంత్ర ద్వీపదేశమైన తైవాన్పై చైనా దాడులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి తమపై లేకపోవడం వల్ల తైవాన్పై దాడులకు ఇదే సరైన సమయమని చైనా భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు యుద్ధానికి సంసిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల తమ దేశ సైనికులకు పిలుపునిచ్చారు. ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్కు చెందిన బ్రిగేడ్ను సందర్శించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాలని సైన్యానికి పిలుపునిచ్చినట్లుగా ఆ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. తమ దళాలు పటిష్టమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలని, సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని జిన్పింగ్ సూచించారు. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అనుగుణంగానే సరిహద్దుల్లో తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని 2 కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి 2 దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న మరిన్ని వివాదాలకు భవిష్యత్తులో పరిష్కారం దొరికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చైనా తన సరిహద్దు దేశాలను బెదిరించడం లేదు, కానీ తమ సైనికులను యుద్ధానికి సిద్ధం చేస్తుండడంపై ఆందోళన నెలకొంది. ఇటీవల తైవాన్ చుట్టూ చైనా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. తైవాను తన భూభాగంగా చెబుతున్న చైనా మిగతా దేశాల దృష్టి తమ వైపు లేనప్పుడే దాడి చేయాలని చూస్తోంది. గత నెల అక్టోబర్లో తైవాన్ చుట్టూ 153 చైనా మిలిటరీ విమానాలు చక్కర్లు కొట్టినట్లుగా తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తైవాన్ స్వతంత్ర దళాలు వేర్పాటువాద చర్యలకు హెచ్చరికగా ఈ భారీ విన్యాసాలను చేపట్టినట్లు చైనా ప్రకటించింది. తైవాన్ ఏ దేశానికి ఆధీనం కాదని ఆ దేశ అధ్యక్షుడు లై చింగ్ వ్యాఖ్యలకు హెచ్చరికగా ఈ చర్యలు చేపట్టినట్లు చైనా తెలిపింది. తైవాన్ జాతీయ దినోత్సవం జరిగిన 5 రోజుల తర్వాత సైనిక విన్యాసాలు చేపట్టి చైనా గట్టి హెచ్చరికలు పంపింది. చైనా కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా తైవాన్కు అండగా అమెరికా మద్దతు ఇస్తోంది. తైవాన్పై చైనా, అమెరికా కన్నుపడటానికి ప్రధాన కారణం అక్కడి చిప్స్ పరిశ్రమ. ప్రస్తుతం అమెరికాలో అధికార మార్పిడి హడావిడి నెలకొంది. చైనా వ్యతిరేకగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పదవి చేపట్టడానికి ఇంకా 75 రోజుల సమయం ఉంది. ఈ సమయంలోనే తైవాన్పై దాడులు చేయాలని జిన్పింగ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.